ఇది ఇప్పుడు నేను చెప్పేటటువంటి రెఫరెన్స్ ఏంటంటే ఇది బ్రహ్మవివర్త పురాణం. బ్రహ్మవివర్త పురాణం గణపతి కాండము 7వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు నేను చెప్తున్నాను. ఇక్కడ ఏమని ఉంటుందంటే ఇప్పుడు పార్వతీదేవితో శివుడు చెబుతున్న మాట ఇది. ఎవరు మామూలు ఋషులు లేదా ఇంకొకళ్ళు చెబుతున్న మాట కాదు, స్వయంగా శివుడు చెబుతున్న మాట పార్వతి. ధర్మకార్యములను ఆచరించున్న సమయమున దక్షిణ ఇయ్యవలసిన సమయమును కానీ దానిని ఈయనచో శత్రు బాధలనంది దీనుడు అగును. నీకు శత్రువుల బాధలు వస్తాయి, నీకు డబ్బులు కనుక ఇవ్వకపోతే, దక్షిణ ఇవ్వకపోతే దీనుడు అగును. దక్షిణ ఇయ్యవలసిన సమయం తప్పి ముహూర్త కాలం గడిచినచో రెట్టింపు దక్షిణ ఇయ్యాలి. ఒక దినము దాటినచో ఇయ్యవలసిన దక్షిణ కంటే 4 రెట్లు ఎక్కువ దక్షిణ ఇయ్యాలి. ఒకరోజు గడిచిందంటే 4 రెట్లు 4 రెట్లు, 2 కూడా కాదు 4 రెట్లు ఇవ్వాలి. తర్వాత పక్షం గడిచినచో 100 రెట్లు ఎక్కువగా ఇవ్వాలి. 15 రోజులు గడిచింది అనుకోండి, అప్పుడు 100 రెట్లు ఎక్కువ ఇవ్వాలి. అంటే ఏంది, ఇప్పుడు నువ్వు 1000 రూపాయలు ఇవ్వాల్సిన 1,00,000 ఇవ్వాలి. అర్థమైందా? 100 రెట్లు ఎక్కువ దక్షిణ నొసగాలి. దక్షిణ ఇవ్వాల్సిన సమయం నెల దాటినచో 500 రెట్లు ఎక్కువ దక్షిణ ఇవ్వాలి. 6 మాసాలు దాటించో ఇంకనూ 4 రెట్లు ఎక్కువ దక్షిణ ఇవ్వాలి. సంవత్సరం దాటించో చేసిన ధర్మకార్యం అంతయు నిష్ఫలమైపోవును. నువ్వు సంవత్సరం దాకా నువ్వు ఇవ్వలేదనుకో, నువ్వు అప్పుడు దాకా ఏదైతే నీ ఇంట్లో ఏదన్నా ఒక బ్రాహ్మణుడి చేత ఏదైనా కార్యం జరిగితే అదంతా కూడా వ్యర్థం అయిపోద్ది నీకు. దానివల్ల ఏం రాదు. అతడు చేసిన ధర్మం అంతయు నశించిపోను. అప్పటి వరకు నువ్వు ఏదైనా చేసి ఏదైనా ఉండే మీ అకౌంట్లో ఏదైనా పుణ్యాలు చేసినటువంటి ఏమన్నా ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా బ్యాలెన్స్ అంతా పోయిద్ది, ఏముండదు. ఓకే. తర్వాత చివరకు అతడు 1000 సంవత్సరముల నరకముల నుండి బాధలను అనుభవించను. నరకానికి పోతాడు. టోటల్గా చెప్పాలని అంటే దీని సారాంశం ఏందయ్యానంటే బ్రహ్మవివర్త పురాణంలో ఉన్నది నేను చెబుతున్నా. మీరు కనుక బ్రాహ్మణుడి చేత ఇంట్లో ఏదైనా ధర్మకార్యాలు ఇవన్నీ ఏదైనా చేయించుకొని దక్షిణ కనుక ఇవ్వకపోతే రోజు రోజుకి అది ఈ వడ్డీ ఇది మామూలుగా కాదు, 4 రెట్లు 5 రెట్లు 10 రెట్లు 100 రెట్లు 500 రెట్లు భయంకరమైన వడ్డీలు ఎలాగున్నాయంటే, ఇది మనం ఏదన్నా ఆన్లైన్ లోన్ ఏదైనా తీసుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళు కోలుకోలేనంత వడ్డీ పడుతుంటే లేట్ అయ్యింది. అట్లా ఉంది ఇది. తర్వాత చివరికి నువ్వు కనుక అతనికి దక్షిణ ఇవ్వకుండా అన్ని రెట్లు లేట్ అయినా సరే అన్ని రెట్లు నువ్వు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడితే నరకానికి పోతావు. మరి ఎక్కడ నీ దశం భాగం అయిపోతే నరకానికి పోతాను బైబుల్ ఎక్కడ చూపిండి నాకు. పాస్టర్లు చెప్తారు కదా నరకానికి పోతాను లేదు, ఎవరు చెప్పరు. పాస్టర్లు చెప్పేది ఇంకొకటి చెప్పేది నాకెందుకు, సాంబశివరావు చెప్పేదో పాస్టర్లు చెప్పేదో క్రాంతి గారు చెప్పేదో నా బైబుల్ ప్రమాణం. బైబుల్ ప్రమాణం దేవుని ప్రమాణం ఇది ఉంది. దీన్ని బేస్ చేసుకుని ఇది సాంబశివరావు